కళ్యాణ్ సభ పెడుతున్నారు మీరు. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. నేను కూడా పోయి వెస్ట్ బెంగాల్లో పార్టీ పెట్టుకోవచ్చు, నేను కూడా పోయి తమిళనాడులో పార్టీ పెట్టుకోవచ్చు. నాకు తమిళ్ రాదే. అయితే ఆయన పార్టీ మీటింగ్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, స్వేచ్ఛ ఉన్నది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది. నేను మాట్లాడింది ఒకటే, తెలంగాణ వాళ్ళు మీది నరదిష్టి, మీ కళ్ళ వల్లనే కోనసీమలో చెట్లు చచ్చిపోయినాయి, కొబ్బరి చెట్లు అన్నీ చచ్చిపోయినాయి అని చెప్పడం జరిగింది. మమ్మల్ని చిన్న చూపుగా చూస్తాం. అదే కాకుండా మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక ప్రొఫెసర్ గురించి, ఆయన గురించి ఏమని మాట్లాడి, నేనే అరెస్ట్ చేయొద్దని చెప్పిన అని అన్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎప్పటి నుంచి డిప్యూటీ సీఎంలు మినిస్టర్లు చెప్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకుంటున్నారు? కేసులు పెడితే సెక్షన్ ప్రకారం అరెస్టా, బెయిలబులా, నాన్ బెయిలబుల్ అనే సెక్షన్స్ ప్రకారం తెలుసు, పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. డిప్యూటీ సీఎం ఎవరు చెప్పేదానికి అరెస్ట్ చేయొద్దని నేను చెప్పినా అని? బహుశా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటున్నారేమో. నేను ఒకటే అన్నాను, మీ ఇష్టం వచ్చినట్టు తెలంగాణకు వచ్చి అరెస్ట్ చేస్తారంటే కరెక్ట్గా ఏదన్నా ఒక పద్ధతి ఉంటుంది. నేను కూడా ఎవరన్నా మోసం చేస్తే, మహారాష్ట్రలో మోసం చేసి నేను కూడా కేసు బుక్ చేయగలుగుతాను. ఇక్కడ వాళ్ళు ఇట్లా మోసం చేసి పోయినారని చెప్పేసి కేసు బుక్ అయితే దాని తర్వాత అక్కడ పోలీసు వాళ్ళకి సపోర్ట్ తీసుకొని అక్కడ పోయి చేసుకోవాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు తెలంగాణకు వచ్చి తీసుకుపోతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ వాళ్ళు మేమే తెలంగాణ కోసం కొట్లాడినాం అంటున్నాం. ఈరోజు తెలంగాణ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళు కించపరిచి మాట్లాడుతుంటే, ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఒక్క బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడతలేరు? నాకు తెలిసి ఈ ఆంధ్ర పార్టీతోని బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటుందేమో వచ్చే ఎలక్షన్స్లో అని మాకు కూడా డౌట్ ఉన్నది. అందుకే వాళ్ళు ఒక్కటి కూడా మాట్లాడతలేరు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తా అంటే మాట్లాడతలేరు. తెలంగాణ వాళ్ళది నరదిష్టి, చెట్లు చచ్చిపోయినాయి, మీ కళ్ళు మంచివి కావు తెలంగాణ వారి అని చెప్పి మాట్లాడితే కూడా వీళ్ళు మాట్లాడతారంటే నాకు తెలిసి ఆ ముగ్గురికి పొత్తు కన్ఫర్మ్ అయిందని తెలుస్తుంది. ఇదే కాకుండా ఇదే బీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చే అసెంబ్లీలో మాట్లాడతాను. మన తెలంగాణ వాళ్ళు ఇంకా ఆంధ్రాలో పనిచేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా మంది తెలంగాణ వాళ్ళకి పనిచేసేటప్పుడు నా దగ్గర రావడం జరిగింది. పాపం మన వాళ్ళేమో అక్కడ నరకంలో పనిచేస్తున్నారు, వాళ్ళేమో ఇక్కడ స్వర్గంలో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా మన వాళ్ళని రిటర్న్ తీసుకొచ్చేదానికి సీఎం గారితో మాట్లాడతాను, అసెంబ్లీలో కూడా మాట్లాడతాను. ఆ లిస్ట్ కూడా నా దగ్గరకు వచ్చింది. కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ రావాలంటే కూడా రాణిస్తలేరు. ఖచ్చితంగా 2 గవర్నమెంట్లు మాట్లాడుకొని మా తెలంగాణ వాళ్ళు మాకు వెనుకకి రావాలి, ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ పనిచేస్తున్నారో వాళ్ళ ఏరియాకి వాళ్ళు పోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ సభ పెట్టాలంటే ముందు తెలంగాణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా అని చెప్పింది కరెక్టే కదా, నరదిష్టి అని అన్నారు కదా. నేను కూడా ఏమంటున్నాను, మీరు చెప్పిన మీ వర్డ్స్ వెనుకకు తీసుకోండి. ఏదో నోరు జారి చెప్పినని మీరు అంటున్నారు కదా, మీ జనసేన వాళ్ళు అంటున్నారు కదా, అవి మీరు రిటర్న్ తీసుకోండి అని చెప్తున్నాను. నేను అది రిటర్న్ తీసుకునేదానికి అంత బాధ ఏంది నాకు తెలుస్తుంది. కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నిటి కూడా పార్సల్ చేసి పంపిస్తాం టీఆర్ఎస్ పార్టీ అధికారంగా. నేను ఆమె గురించి నేను మాట్లాడనండి, సొంతం తండ్రి గురించి తప్పు మాట్లాడిన ఆమె గురించి నేను మాట్లాడను. ఆమె గురించి అడగకండి. ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్ కన్నా ముందు ఒక సినీ యాక్టర్, ఒక మంచి యాక్టర్. మన దేవుళ్ళని చూస్తే కృష్ణుని చూసినా కానీ, శ్రీరామచంద్రుని చూసినా కానీ అందరు ఎన్టీ రామారావు ఫోటోనే పెట్టుకుంటారు. సో నేను ఒక పొలిటికల్గా కాకుండా ఒక సినీ యాక్టర్గా నేను ఆయనను చూస్తాను. ఆయన ఒక మంచి యాక్టరు, మంచి ఆయన. మీరు అట్లా చూస్తే, మీరు హిస్టరీలోకి పోయి చూస్తే మా చిన్న తాత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయనతో కొట్టాడు. ఆ రోజు నెంబర్ 2గా ఉండే. ఎన్టీ రామారావుతో కొట్టాడింది మా చిన్న తాతని. కొట్లాడి బయటకు వచ్చి సీనియర్ సేన అని పెట్టిండు, 100 సభలు పెట్టిండు. పెట్టిన తర్వాత రాజీవ్ గాంధీ గారు పిలుచుకొని సీనియర్ సేన అనే పార్టీ కాంగ్రెస్కు విలీనం చేసుకుంటే 89లో మొత్తము టీడీపీ ఆ రోజు మొత్తం అవుట్ అయిపోయింది, కాంగ్రెస్ వచ్చింది. అది మా కుటుంబ చరిత్ర. సో మేము ఒకరి గురించి మాట్లాడలేదు, ఎన్టీ రామారావుని గౌరవిస్తాం. 100% ఎలక్షన్ ముందు నవీన్ యాదవ్ గారు చెప్పినారు అక్కడ పెడతామని చెప్పి ఆ మాట ప్రకారం నవీన్ యాదవ్ గారు పెట్టించినారు. దాన్ని పొలిటికల్గా చూడకండి. 60 ఏళ్ళు దాటిన తర్వాత పాలిటిక్స్కి వచ్చిన ఎన్టీ రామారావు గారు, దానికన్నా ముందు ఒక యాక్టర్గా ఒక మూవీస్ తీసుకొచ్చి ఎన్నో సినిమాలు తీస్తారు. ఆయనకి ఆ గౌరవంతో పెట్టినారు.